హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ నుంచే 10 క్వశ్చన్స్ రావడం జరుగుతుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ అయితే చేయాలి. సో ఈ వీడియోలో నేను మీకు 2025కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కంప్లీట్గా డిస్కస్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బిఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ కోర్ట్ ఎగ్జామినేషన్స్లో ఇండియా కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి సిలబస్లో టాపిక్ అయితే ఇచ్చారు. ఇండియా కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీ కరెంట్ అఫైర్స్ కలుపుకొని మనకి దాదాపుగా 10 to 12 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అందులో మనకి ఎక్కువగా ఇండియా కరెంట్ అఫైర్స్ నుంచే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. సో మీరు ఇండియా కరెంట్ అఫైర్స్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. కరెంట్ అఫైర్స్ మనకి 2024 అలాగే 2025కి సంబంధించినటువంటి ఈ 2 సంవత్సరాల యొక్క కరెంట్ అఫైర్స్ అయితే అడుగుతారు. లాస్ట్ టైం మనకి 2022లో ఎగ్జామినేషన్ జరిగితే 2021 కరెంట్ అఫైర్స్ అడిగారు. అలాగే 2022లో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అడగడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడు 2024 అండ్ 25 యొక్క కరెంట్ అఫైర్స్ అయితే చూసుకోవాలి. మేము మీకు 2024 కరెంట్ అఫైర్స్ అండ్ 2025కి సంబంధించి మార్చి వరకు కరెంట్ అఫైర్స్ని అయితే ప్రొవైడ్ చేసాం. ఏప్రిల్, మే ఇంకా మిగిలినటువంటి మంత్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు 499 రూపీస్ మెగా కోర్స్ అండ్ 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఖచ్చితంగా తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది 11th చైర్మన్ ఆఫ్ ఇస్రో అని చెప్పేసి ఇచ్చారు. సో ఇస్రో మనకి ఇక్కడ 11వ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమించబడ్డారని చెప్పేసి ఇస్రో సంస్థకి సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే వచ్చింది. సో దీనికి సంబంధించి చూసుకుంటే గతంలో ఎస్ సోమనాథన్ గారు ఈ 10వ చైర్మన్గా ఇస్రోకి సంబంధించి పనిచేశారు. అయితే 11వ చైర్మన్గా వి నారాయణన్ గారు ఇస్రోకి సంబంధించి చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. సో ఈయనకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే ఈయన రాకెట్ శాస్త్రవేత్త మరియు ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఇంజనీర్గా కూడా ఈయన పనిచేయడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్కి సంబంధించి ఆయన సెక్రటరీగా కూడా పనిచేశారు. గతంలో ఎస్ సోమనాథ్ గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన్ని రీప్లేస్ చేస్తూ వి నారాయణ్ గారు దీనికి సంబంధించి ఇస్రోకి చైర్మన్గా అపాయింట్ కావడం జరిగింది. అయితే ఇస్రోకి సంబంధించిన ఫుల్ ఫామ్ కూడా అడుగుతారండి మనకి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇస్రో అనేది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది మనకి బెంగళూరులో ఉంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. ఇస్రోని ఎప్పుడు స్థాపించారని చెప్పేసి కూడా అడుగుతారు. సో 1969వ సంవత్సరంలో ఇస్రోని స్థాపించడం జరిగింది. ఇది ఏ ఆర్గనైజేషన్ కిందకు వస్తుంది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనేటువంటి ఆర్గనైజేషన్ కిందకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది ఇండియాస్ ర్యాంక్ ఇన్ ది గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025? గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025లో భారత్ ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంక్ అండి. ఫైర్ పవర్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకు 4th ర్యాంకులో అయితే ఉంది.
సో ఇక్కడ చూసుకుంటే మోస్ట్ పవర్ఫుల్ మిలిటరీ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఇండియాకి సంబంధించి 4th ర్యాంక్ అయితే ఉంది గ్లోబల్గా. సో ఇందులో మనకంటే ముందు టాప్లో ఉన్నటువంటి కంట్రీస్ వచ్చేసి USA, రష్యా అండ్ చైనా. ఈ 3 దేశాలు మిలిటరీ పవర్లో టాప్ 3లో ఉన్నాయన్నమాట. టాప్ 4 వచ్చేసి మన ఇండియా 4th పొజిషన్లో అయితే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫస్ట్ 2 ఇండియన్ సిటీస్ టు బి రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్ సిటీస్? చిత్తడి నేల నగరాలుగా గుర్తించబడిన మొదటి 2 భారతీయ నగరాలు ఏమిటి అని చెప్పేసి అడిగారు. సో ఆ 2 నగరాలు వచ్చేసి ఇండోర్ మరియు ఉదయ్పూర్ అండి. సో ఇండోర్ అండ్ ఉదయ్పూర్ ఈ 2 నగరాలు ఏవైతే ఉన్నాయో భారతదేశపు మొదటి 2 భారతీయ నగరాలు చిత్తడి నేల కలిగినటువంటి నగరాలుగా గుర్తించబడ్డాయి. సో వెట్లాండ్ సిటీస్గా రికగ్నైజ్ పొందినటువంటి ఫస్ట్ 2 ఇండియన్ సిటీస్ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఇండోర్, అలాగే రాజస్థాన్లో ఉన్నటువంటి ఉదయ్పూర్ అన్నమాట. సో ఈ 2 నగరాలు చిత్తడి నేల నగరాలుగా మొదటి 2 భారతీయ నగరాలుగా గుర్తింపునైతే పొందాయి. సో ఇక్కడ నేను మీకు చెప్పినట్లుగా ఇండోర్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఉదయ్పూర్ రాజస్థాన్లో ఉంటుంది. సో 2 ఇండియన్ సిటీస్ రికగ్నైజ్డ్ యాజ్ వెట్లాండ్ సిటీస్ అండర్ రామ్సార్ కన్వెన్షన్. రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం మనకి రామ్సార్ కన్వెన్షన్ కింద ఈ 2 నగరాలు ఏవైతే ఉన్నాయో అవి చిత్తడి నేల నగరాలుగా గుర్తించబడ్డాయి. నౌ టోటల్ నంబర్ ఆఫ్ అక్రిటెడ్ వెట్లాండ్ సిటీస్ అండర్ రామ్సార్ కన్వెన్షన్ వచ్చేసి 74 అనమాట. సో గ్లోబల్గా చూసుకుంటే అవి 74 అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, హూ ఈజ్ ది చీఫ్ గెస్ట్ ఆఫ్ రిపబ్లిక్ డే 2025? రిపబ్లిక్ డే 2025కు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారని చెప్పేసి అడిగారు. రైట్ ఆన్సర్ వచ్చేసి ప్రబోవో సుబియాంటో. ఓకే, ప్రబోవో సుబియాంటో అనేటువంటి ఆయన రిపబ్లిక్ డే 2025కి సంబంధించి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. మనకి జనవరిలో 76th రిపబ్లిక్ డే అయితే జరిగింది. దీనికి చీఫ్ గెస్ట్గా ఎవరు హాజరయ్యారు అంటే ఇండోనేషియా ప్రెసిడెంట్ అయినటువంటి ప్రబోవో సుబియాంటో అనేటువంటి ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. సో ఈ రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి థీమ్ వచ్చేసి స్వర్ణిం భారత్, విరాసత్ ఔర్ వికాస్ అనేటువంటి థీమ్ని తీసుకురావడం జరిగింది. అంటే గోల్డెన్ ఇండియా, హెరిటేజ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఇంగ్లీష్లో దీనికి సంబంధించిన థీమ్ అనమాట. రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే 26th జనవరిన జరుపుకుంటారు. 1950లో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ఈ రిపబ్లిక్ డేని జరుపుకుంటాము. సో ఇక్కడ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ అని చెప్పేసి ఇచ్చారు చూడండి ఇంగ్లీష్లో. సో ఈ విధంగా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు క్లియర్గా బోత్ బైలింగ్వల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి అర్థమయ్యే విధంగా మంచి మెటీరియల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు కోర్టు జాబ్స్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా కోర్సెస్ అయితే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ వాన్ బెస్ట్ ట్యాబ్లూ అవార్డ్ ఆఫ్ రిపబ్లిక్ డే పెరేడ్ 2025? రిపబ్లిక్ డే పెరేడ్ 2025 యొక్క ఉత్తమ ట్యాబ్లూ అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. సో ఏ రాష్ట్రం గెలుచుకుంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గెలుచుకుందండి. ఓకే, సో ఉత్తమ ట్యాబ్లూ అవార్డు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గెలుచుకుంది. సో ఇక్కడ చూసుకుంటే రిపబ్లిక్ డే పెరేడ్ 2025లో ఉత్తమ రాష్ట్ర ట్యాబ్లూ అవార్డు దేనికి వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్కి ప్రథమ బహుమతి వచ్చింది. థీమ్ వచ్చేసి మహాకుంభ్ 2024 అనమాట. సో స్వర్ణిం భారత్, విరాసిత్ ఔర్ వికాస్ అనేటువంటిది ఈ యొక్క రిపబ్లిక్ డేకి సంబంధించినటువంటి థీమ్ అది. ఓకే, సో తర్వాత చూసుకుంటే త్రిపుర అండ్ ఆంధ్రప్రదేశ్కి దక్కాయి. ఓకే, సో సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ త్రిపుర అండ్ ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. బెస్ట్ మార్చింగ్ కంటిజెంట్ అవార్డు దేనికి వచ్చింది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రైఫిల్స్ కంటిజెంట్కి వచ్చింది. మినిస్ట్రీస్ ఆర్ డిపార్ట్మెంట్స్ కేటగిరీ కింద మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్కి అవార్డు వచ్చింది. అలాగే సిఏపిఎఫ్కి సంబంధించి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో ఢిల్లీ పోలీస్ మార్చింగ్ కంటింజెంట్కి అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఓన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025? ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే జెన్నిక్ సిన్నర్ అనేటువంటి ఆయన ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నారు. జెన్నిక్ సిన్నర్ అనేటువంటి ఆయన. సో ఇక్కడ చూసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మనకి టెన్నిస్ టోర్నమెంట్ మనకి ప్రతి సంవత్సరం మనకి ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఆస్ట్రేలియాలో జరుగుతుంది కదా. సో దీనికి సంబంధించిన మెన్స్ సింగిల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఇటలీకి చెందినటువంటి జెన్నిక్ సిన్నర్ అనేటువంటి ఆయన గెలుచుకున్నారు. ఇంకా ఎవరిపైన గెలుచుకున్నాడు అంటే ఓడిపోయింది ఎవరు అంటే జర్మనీకి సంబంధించినటువంటి అలెగ్జాండర్ జ్వెరేవ్ అనేటువంటి అతను ఓడిపోవడం జరిగింది ఈ జెన్నిక్ సిన్నర్ అనేటువంటి అతని పైన. ఉమెన్స్ సింగిల్స్ని ఎవరు గెలుచుకున్నారు అంటే యూఎస్ఏకి చెందినటువంటి మ్యాడిసన్ కీస్ అనేటువంటి అమ్మాయి ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకుంది. తన యొక్క
ఫస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్గా కూడా చెప్పుకోవచ్చు అది. తర్వాత ఎవరిపైన గెలిచింది అంటే అరియానా సబలెంకా, బెలారస్కి చెందినటువంటి క్రీడాకారిణిపై ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ని మ్యాడిసన్ కీస్ యూఎస్ఏకి చెందినటువంటి క్రీడాకారిణి గెలుచుకుంది. సో ఇక్కడ చూడండి మీరు గ్రాండ్ స్లామ్స్కి సంబంధించినటువంటి టెన్నిస్ టోర్నమెంట్స్ యొక్క టోటల్ 4 మనకి గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్కి సంబంధించి ఎవరెవరు గెలుచుకున్నారనేది ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ మనకి ఇక్కడ మిడ్ జనవరిలో జరుగుతుందన్నమాట, అది హార్డ్ కోర్ట్లో జరుగుతుంది. ఇంకా ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మే నుంచి జూన్ మధ్యన జరుగుతుంది, ఇది క్లే కోర్టు అంటే ఎర్రమట్టి నేల. తర్వాత వింబుల్డన్ టోర్నమెంట్ వచ్చేసి జూన్ జూలై మధ్యన జరుగుతుంది, ఇది గ్రాస్ కోర్ట్ అనమాట. ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ టైటిల్ అని చెప్పేసి అంటారు దీన్ని, 1877వ సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు. ఇంకా యూఎస్ ఓపెన్ వచ్చేసి ఆగస్టు సెప్టెంబర్ మధ్య జరుగుతుంది, ఇది హార్డ్ కోర్టు. సో దీనికి సంబంధించి 4 గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ టోర్నమెంట్స్కి సంబంధించినటువంటి కోర్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ఇక్కడ మనకి మంత్స్తో సహా ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి ఈ మ్యాప్స్ ఒకసారి చూసుకుంటే వింబుల్డన్ వచ్చేసి మనకి ఇంగ్లాండ్లో జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మనకి ఫ్రాన్స్లో జరుగుతుంది, యూఎస్ ఓపెన్ అమెరికాలో జరుగుతుంది, ఇంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ మనకి ఆస్ట్రేలియాలో జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ టీమ్ టాప్డ్ ది మెడల్ టాలీ ఇన్ ది ఖేలో ఇండియా విన్నర్ గేమ్స్ 2025? ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు ఏది? ఓకే, సో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినటువంటి జట్టు ఏది అంటే లడక్ అండి. సో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్కి సంబంధించి అగ్రస్థానంలో నిలిచింది లడక్ అనమాట. సో యూనియన్ టెరిటరీ అనేటువంటి లడక్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ మీరు పాయింట్స్ టేబుల్ చూడొచ్చు, లడక్కి టోటల్గా 7 పాయింట్సే వచ్చాయి, మహారాష్ట్రకి 10 పాయింట్స్ వచ్చాయి, కానీ మహారాష్ట్ర 3rd పొజిషన్లో ఉంది, లడక్ ఫస్ట్ పొజిషన్లో ఎందుకు ఉంది అంటే సో వారికి గోల్డ్ మెడల్స్ ఎక్కువ వచ్చాయన్నమాట. ఎవరికి గోల్డ్ మెడల్స్ ఎక్కువ ఉంటే ఆ టీమే టాప్లో ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించి ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2025 ఫస్ట్ ఫేజ్ మనకి చూసుకుంటే లడఖ్లో జరిగింది, సెకండ్ ఫేజ్ మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో 21 నుంచి 25 ఫిబ్రవరి మధ్యన జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ? భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పేరు ఏమిటి అని క్వశ్చన్ అయితే ఉంది. సో దాని పేరు వచ్చేసి శూన్య అండి. శూన్య అనేటువంటి యొక్క ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ భారతదేశపు మొట్టమొదటి ఎయిర్ ట్యాక్సీగా చెప్పవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పేరు శూన్య అనమాట. ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్కి సంబంధించినటువంటి ఎయిర్ ట్యాక్సీ ఇది. సో EVTOL అని చెప్పేసి అంటారు, EVTOL అని చెప్పేసి అంటారు, ఎలక్ట్రిక్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్కి సంబంధించినటువంటి ట్యాక్సీ అనమాట. సో ఎవరు దీన్ని విడుదల చేశారు అనేది చూసుకుంటే సర్లా ఏవియేషన్ అనేటువంటి బెంగళూరు బేస్డ్ కంపెనీ వాళ్ళు దీన్ని అన్వీల్ చేయడం జరిగింది, అంటే దీన్ని రిలీజ్ చేశారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ బికమ్ ది 9th పార్ట్నర్ కంట్రీ ఆఫ్ బ్రిక్స్? బ్రిక్స్లో 9వ భాగస్వామ్య దేశంగా అవతరించిన దేశం ఏది? సో 9వ భాగస్వామ్య దేశంగా అవతరించినటువంటి దేశం నైజీరియా అండి. సో నైజీరియా బ్రిక్స్లో 9వ భాగస్వామ్య దేశంగా చేరింది. 9 పార్ట్నర్ కంట్రీస్ ఆఫ్ బ్రిక్స్ చూసుకుంటే నైజీరియా అనేది కొత్తగా జాయిన్ అయింది. దీనితో పాటు ఇక్కడ మనకి బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, థాయిలాండ్, ఉగాండా అండ్ ఉజ్బెకిస్తాన్ అనేటువంటి దేశాలు 9 పార్ట్నర్ కంట్రీస్గా బ్రిక్స్లో జాయిన్ అయ్యాయన్నమాట. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి బ్రిక్స్ అనేది 2009లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి చైనాలో షాంఘైలో ఉందన్నమాట. చైనా దేశంలోని షాంఘై మహానగరంలో ఈ బ్రిక్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంది. సో టోటల్ మెంబర్స్ వచ్చేసి 10 దేశాలు అయితే ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే బ్రిక్స్ అనేది ఇది G20 మెంబర్స్లో కూడా ఈ బ్రిక్స్ దేశాలు కూడా మెంబర్స్గా ఉన్నాయన్నమాట. సో 5 న్యూ కంట్రీస్ ఏంటంటే ఇరాన్, UAE, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా అనేటువంటి కంట్రీస్, ఇవి కొత్తగా జాయిన్ అయినటువంటి కంట్రీస్. 2024 బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది అంటే రష్యాలోని కజాన్ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డీటెయిల్ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ బ్రిక్స్కి సంబంధించి ఫుల్ ఫామ్ అడుగుతారు. సో ఇందులో B అంటే బ్రెజిల్, R అంటే రష్యా, I అంటే ఇండియా, C అంటే చైనా, S అంటే సౌత్ ఆఫ్రికా. ఇక్కడ మీరు చూడొచ్చు పేర్లు.
ఓకే, సో ఈ విధంగా కూడా అడుగుతారు. దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 2009లో చైనాలోని షాంఘైలో హెడ్ క్వార్టర్స్గా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో మొత్తం 10 కంట్రీలు అయితే ఉన్నాయి ఈ బ్రిక్స్లో. ఇందులో కొత్తగా యాడ్ అయింది ఇరాన్, యూఏఈ, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా అనేటువంటి కంట్రీస్ యాడ్ అయినాయి అన్నమాట. సో బ్రిక్స్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి G20లో మెంబర్స్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సత్యేంద్రనాథ్ బోస్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ విచ్ స్టేట్? సత్యేంద్రనాథ్ బోస్ ఖగోళ అబ్జర్వేటరీని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సత్యేంద్రనాథ్ బోస్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఈస్టర్న్ ఇండియాస్ ఫస్ట్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ అండి. సో దీని యొక్క లొకేషన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లోని పురులియా అనేటువంటి జిల్లాలో ఉన్నటువంటి పాంచెట్ హిల్లో ఈ యొక్క సత్యేంద్రనాథ్ బోస్ ఖగోళ అబ్జర్వేటరీ అయితే ఉంది. సో దీనికి సంబంధించిన ఇనాగ్రేషన్ ఎవరు చేశారు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టీమ్ వాన్ ది 2024-2025 విజయ్ హరారే ట్రోఫీ? 2024-25 విజయ్ హరారే ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక జట్టు గెలుచుకుందండి విజయ్ హరారే అనేటువంటి ట్రోఫీని. సో ఇక్కడ చూసుకుంటే మనకి విజయ్ హరారే ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించింది. ఇది క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించింది 32nd ఎడిషన్ మనకి జరిగిందనమాట. కర్ణాటక రాష్ట్రం ఈ యొక్క విజయ్ హరారే ట్రోఫీని గెలుచుకుంది. ఇక్కడ విదర్భ ఏదైతే ఉందో విదర్భ జట్టు సెకండ్ పొజిషన్లో అంటే రన్నర్అప్గా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ఎవరు అంటే కరణ్ నాయర్ అనమాట. సో కరణ్ నాయర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేయర్ విదర్భ నుంచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ డెవలప్డ్ ది వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ ఇంజిన్? ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి హైడ్రోజన్ రైలు ఇంజిన్ను అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అని చెప్పేసి ఇచ్చారు. సో దాని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి భారతదేశం అండి. సో ఇండియా అత్యంత శక్తివంతమైనటువంటి హైడ్రోజన్ రైల్ ఇంజిన్ని అభివృద్ధి చేయడం జరిగింది. సో ఫస్ట్ ట్రయల్ వచ్చేసి మనకి ఆన్ ది జింద్ సోనిపాట్ రూట్ హర్యానాలో జరిగిందనమాట. దీని యొక్క ఫస్ట్ ట్రయల్. పవర్ అవుట్పుట్ వచ్చేసి 1200 HP అయితే ఉంటుంది, హార్స్ పవర్. దీన్ని ఎవరు అనౌన్స్ చేశారు అంటే రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PM మోడీ కమిషన్డ్ INS సూరత్, INS నీలగిరి అండ్ INS వాబ్షీర్ ఇన్ విచ్ సిటీ అని చెప్పేసి అడిగారు. సో INS సూరత్, INS నీలగిరి, INS వాక్షీర్ అనేటువంటి వాటిని ప్రధాని మోదీ ఏ నగరంలో ప్రారంభించారు అంటే దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ వచ్చేసి ముంబై అండి. సో ముంబైలో వీటిని ప్రారంభించడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే INS నీలగిరి ఈజ్ లీడ్ షిప్ ఆఫ్ ప్రాజెక్ట్ 17A ఫ్రైగ్రేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ప్రాజెక్ట్ 17A వచ్చేసి 7 అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రైగ్రేట్స్ విల్ బీ బిల్ట్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి 6 అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగ్రేట్స్ని దీన్ని నిర్మించడం జరుగుతుంది. ప్రాజెక్ట్ 75 అంటే 6 డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మరైన్స్ దీనికి సంబంధించి బిల్డ్ చేయడం జరుగుతుంది. INS కల్వరి, INS కాందేరి, INS కరంజ్, అలాగే INS వేళ, INS వాగిర్, INS వాక్షీర్ 6th అండ్ ఫైనల్ అనమాట ఇవి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ కంట్రీ ఓన్ ది టైటిల్ ఆఫ్ 2025 ఖోఖో వరల్డ్ కప్? 2025 ఖోఖో ప్రపంచ కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని గెలుచుకుంది ఎవరు అంటే ఇండియా, భారతదేశం యొక్క ఖోఖో ఛాంపియన్షిప్ని గెలుచుకుందనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ అరేనా న్యూఢిల్లీలో ఈ యొక్క ఖోఖో పోటీలు అయితే జరిగాయి. టోటల్ మనకి 12 ప్లేయర్స్ అయితే పాల్గొన్నారు. ఈచ్ సైడ్ 9 ఫీల్డ్ అండ్ 3 ఎక్స్ట్రా అయితే ఉంటారు. సో దీనికి సంబంధించి రన్నర్అప్గా నిలిచింది బోత్ మెన్ అండ్ ఉమెన్లో నేపాల్, మెన్ అండ్ ఉమెన్లో ఇండియా ఛాంపియన్స్గా నిలిచిందనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి విచ్ టీమ్ ఓన్ ది టైటిల్ ఆఫ్ 78th 2024-25 సంతోష్ ట్రోఫీ? 78వ 2024-25 సంతోష్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్నటువంటి జట్టు ఏది అని చెప్పేసి ఇచ్చారు. సో రైట్ ఆన్సర్ వచ్చేసి పశ్చిమ బెంగాల్ అండి. సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం యొక్క సంతోష్ ట్రోఫీని గెలుచుకుంది. సో ఇది ఎక్కడ జరిగింది అంటే హైదరాబాద్ విన్నర్స్ అనేటువంటి ప్లేస్లో జరిగింది. ఛాంపియన్స్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అనమాట. రన్నర్అప్ కేరళ. బెస్ట్ ప్లేయర్ వచ్చేసి టాప్ గోల్ స్కోరర్ ఎవరైతే ఉన్నారో అతను రోబీ హన్స్దా అనేటువంటి అతను టాప్ స్కోరర్ అనమాట. సో ఇది సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి సంబంధించినటువంటి టోర్నమెంట్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ హ్యావ్ బీన్ అవార్డెడ్ విత్ ది
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు 2024తో ఎంతమంది క్రీడాకారులు ఎంపికయ్యారని చెప్పేసి అడిగారు. సో దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం 4 క్రీడాకారులు దీనికి సంబంధించి ఎంపిక కావడం జరిగింది. సో రీసెంట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ప్రెసిడెంటెడ్ నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024 అట్ ది రాష్ట్రపతి భవన్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, న్యూఢిల్లీలో ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్లో నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్ 2024ని ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ చేశారనమాట. సో ఇది అనౌన్స్ చేసేది ఎవరు అంటే ఈ అవార్డ్స్ని మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ వారు దీన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ 4 ఎవరనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, మను భాకర్ ఇంకా 3 ప్లేయర్స్ ఉన్నారు. సో ఆ 3 ప్లేయర్స్కి రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరనేది ఇక్కడ చూద్దాం ఇక్కడ. ఓకే, సో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది స్పోర్ట్స్లో ఇచ్చేటువంటి ఒక హయ్యెస్ట్ అవార్డు అనమాట. సో చెస్లో గుకేష్కి ఇచ్చారు. ఓకే, తర్వాత హాకీలో హర్మాన్ ప్రీత్ సింగ్కి ఇచ్చారు. పారా అథ్లెటిక్స్లో ప్రవీణ్ కుమార్కి ఇచ్చారు. షూటింగ్లో మను భాకర్కి రావడం జరిగింది. సో అర్జున్ అవార్డు వచ్చేసి సెకండ్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు అనమాట. 34 మందికి ఇచ్చారనమాట. ఓకే, అర్జున్ అవార్డు వచ్చేసి సెకండ్ హైయెస్ట్ స్పోర్ట్స్ అవార్డు 34 విన్నర్స్కి అయితే ఇచ్చారు. ఇంకా ద్రోణాచార్య అవార్డు వచ్చేసి ఫర్ కోచెస్కి, ఓకే, కోచ్లకి ఇచ్చేటువంటి అవార్డు ఇది. సో సుభాష్ రాణా, దీపాలి దేశ్పాండే, సందీప్ సంగ్వాన్ అనేటువంటి వారికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంకా మౌలానా అబుల్ కలాం ఆజాద్ మాకా ట్రోఫీ 2024 విన్నర్ ఎవరు అంటే చండీగఢ్ యూనివర్సిటీ. ఓకే, సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ 2025కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. సో మరికొన్ని వీడియోలు అయితే చేస్తాను. మీరైతే ఖచ్చితంగా మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్సు, 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు అండ్ 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ అయితే తీసుకోండి. ఈ 3 కోర్సులు కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ.